నాడు చూస్తే ఉత్తర కాశీలో ఉత్పాతం, ధరాలి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద, నలుగురు దుర్మరణం, వరదల్లో చిక్కుకున్న 60 నుంచి 70 మంది, శిథిలాల కింద మరో 12 మంది దాకా. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ ఇళ్ళు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. 60 నుంచి 70 మంది ఈ వరదల్లో చిక్కుపోయారు. కనీసం 9 మరణించారు, మరో 12 మంది దాకా శిథిలాల కింద ఉంటారని భావిస్తున్నారు. కీర్గంగా నదీ పరివాహక ప్రాంతంలో మంగళవారం ఉదయం మేఘ విస్ఫోటనంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద అతివేగంగా ధరాలి గ్రామంలోకి దూసుకొచ్చింది. దీంతో 3-4 అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలి వరదల్లో కొట్టుకుపోయాయి. ధరాలిలో 20 నుంచి 25 హోటళ్లు, హోమ్ స్టేలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ గ్రామానికి సమీపంలోని కొండకు మరోవైపున చీలిపోయిన వరద సుక్కీ గ్రామాన్ని ముంచెత్తింది. ఈ ప్రాంతంలో వర్షాలు మంగళవారం మధ్యాహ్నానికి ఆగలేదు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరదలో గల్లంతైన వారికి గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ చాలామంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఆకస్మికంగా వరదలు రావడం తప్పించుకునే మార్గం లేకపోయిందని వివరించారు. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో 163 రోడ్లు మూసుకుపోయాయి. అందులో 5 జాతీయ, 7 రాష్ట్ర, 2 సరిహద్దు రహదారులు ఉన్నాయి. సమీపంలోని హార్సిల్లో ఉన్న సైనిక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకునే మిగిలిన ప్రాంతాలని సహాయక బృందాలు అక్కడికి తరలిస్తున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. రాళ్ళను 40 నుంచి 50 ఇళ్లు కొట్టుకుపోయిన ఉత్తరాఖండ్ ముఖ్య కార్యదర్శి ఆర్కే సుధాంశు తెలిపారు. హెలికాప్టర్ వెళ్లడానికి వాతావరణం సహకరించడం లేదని వెల్లడించారు. ధరాలిలో మార్కెట్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని స్థానికులు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.